తర్వాత మనకి ఇస్తా ఉన్నారు బస్సులు. దాంట్లో మనము ఈ ప్లాస్టిక్ టబ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్దవి ప్లాస్టిక్ కంటైనర్స్, అవి కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఇట్లాంటి కొనుక్కోవడానికి ఏదైనా లాజిస్టిక్స్ అవసరం అయితే నాకు మార్కెట్ యార్డ్ సెక్రటరీ మీ ఏడీ మార్కెటింగ్ ద్వారా మీరు ఏదైనా ఖర్చుకు సంబంధించి మీ దగ్గర ఉంటే మీరు మీటడానికి పర్మిషన్ ఇస్తాను, లేదంటే నేను కొన్ని ఇస్తాను. మార్కెట్లో కొనుక్కోని ప్రతి మార్కెట్ యార్డ్లో ఒక బస్సులో ఎన్ని పడతాయో అది పెట్టుకోవడానికి ఆ టబ్స్ అన్ని కూడా దాంట్లో ఈ ఎన్ని పాకెట్లు వేస్తాం, పెద్ద పెద్ద టబ్. కొద్దిగా వాటర్ లీటర్ చల్లితే పాడవకుండా ఉంటుంది అనమాట. రాత్రి అంతా ప్యాక్ చేసుకుంటే వాటర్ కలిసి పెట్టేస్తే పొద్దున్నే 5కి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మనం స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాం. ఈ క్రమంలో ఒక 5-10 రూపాయలు వాళ్ళు దాని మీద వేసుకొని ఉండే ఆటో ఛార్జెస్, తర్వాత ఏదైనా హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవన్నీ చూసుకోవడానికి లేదు. ప్లస్ ఇంకా ఏదైనా సర్వీస్ ఛార్జెస్ కావాలనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ 100 రూపాయలు దాని మీద 10 రూపాయలు వసూలు చేయాలా, 20 రూపాయలు వసూలు చేయాలా, 15 రూపాయలు వసూలు చేయాలి. ఇంతవరకు వాళ్ళ దగ్గర ఏదో కొన్ని వెహికల్స్ చిన్నవి ఉన్నాయి. అయితే నేను ఎఫ్ఈఓకి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మీ క్రమంలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెట్ కానీ, మనం ఈ రైతులకి సపోర్ట్ చేయడానికి ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో ఈ కన్స్టెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు మనం ఏదో రకంగా స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాం. ఆ క్రమంలో ఇంకొద్దిగా ఆర్గనైజ్డ్గా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఈ జనతా బజార్, వైఎస్ఆర్ జనతా బజార్ అనేటువంటి కాన్సెప్ట్ని ఫార్ములేట్ చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనం అడ్వాన్స్గానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక చిన్న ఇనిషియేటివ్ చేయాలని చెప్పి జేసీ గారు నేను మాట్లాడి ఇంతకుముందు ఒకసారి జిల్లా స్థాయిలో ఒక సమావేశాలు పెట్టి కాస్త ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏం ప్రొసీజరు, ఎవరు బాధ్యత ఏమనే విషయాల మీద ఒక కార్యాచరణ మొదలైంది. ఆ క్రమంలో మరి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో స్టార్ట్ చేశారు, కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ ఈ సందర్భంగా ఈ కాన్సెప్ట్ యొక్క స్వరూపం ఏంటంటే, అగ్రికల్చర్ మార్కెట్ అసెంబ్లీ నియోజకవర్గానికి దాన్ని మనం ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా తీసుకుంటాం. 12 కాన్స్టిట్యున్సీలు మనకు ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏదైతే మీకు అనువుగా ఉంటుందో అది క్షేత్రస్థాయిలో మీరే నిర్ణయించుకోవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మార్కెట్ యార్డ్ అనే కాదు, ఏదైతే కాన్స్టిట్యున్సీకి అంతా సెంట్రిక్గా ఉందో అది. అట్లాగే కాస్త ఫెసిలిటీస్ కూడా ఉండాలి. సో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక మార్కెట్ యార్డ్ని మనము యూనిట్గా తీసుకుని ఈ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఒక కీ రోల్ ప్లే చేసేటువంటి ఏజెన్సీ ఏంటంటే ఎఫ్పిఓ. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ముందుగా సబ్స్టిట్యూట్గా కావాలంటే స్కేలప్ చేస్తాం. ముందుగా ఒక ఎఫ్పిఓను ఎంపిక చేయాలి, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఎంపీఓను ఎంపిక చేయాలి. ఎంపిక చేసి ఉంటే ఆల్రెడీ మంచిది. ఒకవేళ ఎంపిక చేసిన దాంట్లో ఏమైనా సరే కొద్దిగా వాళ్ళలో కెపాసిటీ లేకపోతే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, తర్వాత ఏరియా కోఆర్డినేటర్ డిఆర్డిఏ, తర్వాత ఈ మార్కెటింగ్ యార్డ్ సెక్రటరీ, మీరు ముగ్గురు ఒక టీమ్గా యు ఆర్ పర్మిటెడ్ టు చేంజ్. ఏదైనా ఒక ఎఫ్పిఓ చేంజ్ చేయాలంటే చేయండి, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎఫ్పిఓ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ప్లే అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు రైతుల దగ్గర నుంచి ఆ కాన్సెప్ట్, ఇక్కడ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 మార్కెట్ యార్డ్లని మనం నోటిఫై చేస్తున్నాం ఈ జనతా బజార్ ఆపరేషన్స్కి. కాబట్టి ఈ 12 యార్డ్స్లో ఇక్కడ టెరిటోరియల్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏదైతేనా సరే తనకు ఏదైతే దగ్గరో ఈ మార్కెట్ యార్డ్ అక్కడికి
వెజిటబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ ఈ రెండు విషయాలకి మనం ఇప్పుడు కన్ఫైన్ అవుతున్నాం. అతను తీసుకొచ్చి అక్కడ ఎఫ్టీఓస్కి ఇచ్చేయచ్చు. ఎఫ్టీఓస్ ఏం చేయాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ప్రకారం రైతులకు పేమెంట్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ మార్కెట్ యార్డ్లో జరగాల్సినటువంటి పని ఏమి, అక్కడ మార్కెట్ యార్డ్ సెక్రటరీ కొన్ని లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలి. సో మార్కెట్ యార్డ్ ఈ కార్యకలాపాలకి వినియోగించుకోవడానికి దానికోసం అతను ఆ మార్కెట్ యార్డ్ స్పేర్ చేయాలి. రెండోది రైతులంతా కూడా ఉదయం పూట వచ్చి వాళ్లకు సంబంధించినటువంటి ఈ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఇక్కడ ఓన్లీ వెజిటబుల్స్ ఫ్రూట్స్కి మాత్రమే చెప్తున్నాను నేను, వేరే విషయాల తర్వాత మాట్లాడుకుందాం. తీసుకొస్తారు, అదంతా కూడా మనం తూకం తీసుకునే విధంగా అరేంజ్మెంట్ చేయాలి. ఆ తర్వాత దీన్ని మనం ప్రజల్లోకి పంపించడానికి ఒక చిన్న సార్టింగ్ లేదా ప్రాసెసింగ్ చేయాలి. ఇక్కడ ఏం ప్రాసెసింగ్ అంటే ఒకవేళ రైతులు తీసుకొచ్చిన దాంట్లో ఏదైనా సరుకు సరిగా లేకపోతే అది రైతు సమక్షంలోనే కాస్త వెరిఫై చేసుకొని తీసుకున్నాక దీన్ని ఏరియా కోఆర్డినేటర్స్ మండల సమాఖ్యల ద్వారా విలేజ్ అంతా కూడా మనము వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ ప్యాకింగ్ చేయాలి. ఈ ప్యాకింగ్ కూడా మరి మీరు ఏదో ఎక్స్ట్రాడినరీగా కాకుండా మామూలుగా సాదా సీదాగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కవర్స్ కొనుక్కొని దాంట్లో వేస్తే చాలు. ఒక కవర్లో 100 రూపాయలు వర్త్ చేసేటువంటి సరుకు మాత్రమే వేయాలి. వెజిటబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ రెండు వేరువేరుగా. ఈ 100 రూపాయలకి ఆ ప్లాస్టిక్ కవర్లో మీరు ఈ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ వేసేటప్పుడు మామూలుగా నాకు మార్కెటింగ్ డిపార్ట్మెంటు హార్టికల్చరు వేడి గారితో మాట్లాడినప్పుడు ఒక 100 రూపాయల దానికి కొన్ని వెజిటబుల్స్ రాసి ఇంత క్వాంటిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి టమాటో 1 కిలో, కుకుంబర్ 1 కిలో, పొటాటో 1 కిలో, బ్రింజాల్ 1 కిలో, వెండి, ఇట్లా ఇవన్నీ రాశారు. ఇట్లా 11 రకాలు రాశారు. ఈ 11 రకాలు కొన్ని సందర్భాల్లో మార్కెట్ యార్డ్లో మనకు రైతుల నుంచి రాకపోవచ్చు, ఏదైనా 3-4 ఐటమ్స్ కూడా మిస్ అయిపోవచ్చు. సో అలాంటి సందర్భంలో సపోజ్ 11కి బదులు 6 రకాలే మన రైతుల నుంచి మార్కెట్ యార్డ్కి సరుకు వచ్చింది. అలాంటి సందర్భాల్లో ఈ క్వాంటిటీని అడ్జస్ట్ చేసి అప్పుడు కూడా మనం 100 రూపాయల కిలో ప్యాకెట్లే చేస్తాం. 5 రకాలు కానీ 4 రకాలు కానీ 6 రకాలు కానీ 7 రకాలు కానీ వాట్ ఎవర్ ది నంబర్. 11 మ్యాక్సిమం 11కు లెక్క ఉంది, లేదా 5 ఉన్నాయి దీంట్లో. ఆ ప్రపోర్షనేట్గా వెయిట్స్ పెంచి ఆ 100 రూపాయల వరకు మనం ప్యాక్ చేయాలి. అంతే తప్ప మనం ఇంకా 11 లేని మనం ఏం చేస్తాం, 11 వస్తే తప్ప ప్యాకింగ్ చేయడానికి కూడా ఏం లేదు. అట్లాగే ఫ్రూట్స్ విషయానికి కూడా వస్తే 5 రకాల ఫ్రూట్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బనానా 1 డజన్, ఆ తర్వాత పపాయ ఒక 2 కిలోస్ ఉండేటటువంటిది ఒకటి, స్వీట్ ఆరెంజ్ ఒక 6 నంబర్స్ 1 కిలో వస్తాయంట అప్రాక్సిమేట్గా, గవా 6 నంబర్స్ 1.5 కిలో వస్తుంది అన్నారు, లెమన్. సో ఈ 5 రకాలు వస్తే ఓకే. 3 రకాలు వచ్చినా ప్రపోర్షనేట్గా క్వాంటిటీ పెంచి మనం 100 రూపాయలు వర్త్ వచ్చేటట్లు ప్యాక్ చేసుకుంటాం. సో ఇది ఈ రకంగా ఈ మార్కెట్ యార్డ్లో కొంత వీటిని ఒకసారి రైతులు తీసుకొచ్చిన దాన్నంతా కూడా సరుకును వెరిఫై చేసుకుని మనం ఈ ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఉదయం అంతా రైతుల దగ్గర తీసుకుంటే ఆఫ్టర్నూన్ రాత్రికి అంతా చేసుకోవాలి. నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ దీన్ని మనము మార్కెట్ చేయాలి. సో ఈ మార్కెట్ చేయడానికి ఇది 2-3 రకాలుగా నాకు అందరితో మాట్లాడిన తర్వాత కొన్ని మార్గాలను మాత్రమే సజెస్ట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఫీల్డ్ లెవెల్లో మీరు ఇంకా కొత్తగా వినూత్నంగా ఏమైనా చేసినా కూడా బాగానే ఉంటుంది. సో మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఏరియా కోఆర్డినేటర్స్ అని చెప్తున్నది, ఇక్కడ మండల సమాఖ్య కాకుండా విలేజ్ ఆర్గనైజేషన్ యూనిట్గా తీసుకొని మండల సమాఖ్యల ద్వారా విలేజ్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇండెంట్స్ వస్తే దాన్ని మీరు మామూలుగా ఈ గూడ్స్ ఆటోలు చాలా ఉంటాయి, మామూలు ఆటోలు కూడా వాడినా నాకేం అభ్యంతరం లేదు. డైరెక్ట్గా మీరు మార్కెట్ యార్డ్కు వాటిని పంపి దాంట్లో ఎన్ని పడతాయో అన్ని వెజిటబుల్ సంబంధించిన ప్యాకెట్లు అట్లాగే ఫ్రూట్స్ సంబంధించిన ప్యాకెట్లు డైరెక్ట్గా విలేజ్ ఆర్గనైజేషన్ తీసుకెళ్ళి ఆ విలేజ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎస్ఎస్జి సభ్యులందరూ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు.
నాకేం ఇబ్బంది లేదు. లేదా మండల సమాఖ్య వచ్చి తీసుకుపోయి విలేజ్ ఆర్గనైజేషన్స్ వారిగా పంచుకున్నాను, నాకేం అభ్యంతరం లేదు. నేను విలేజ్ ఆర్గనైజేషన్ ఎందుకంటున్నానంటే ఆ వెహికల్ నేరుగా వాళ్ళు విలేజ్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ విలేజ్ వచ్చిన తర్వాత చాలా వాళ్ళ ప్యాకెట్ వాళ్ళు తీసుకుపోతారు. మళ్ళీ మండల సమాఖ్య నుంచి విలేజ్ ఆర్గనైజేషన్ ఒక లెవెల్ అనవసరం అవుతుంది అన్నమాట. సో మండల సమాఖ్య కొద్దిగా సమన్వయం చేస్తే చాలు. ఇండెంట్ విలేజ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకొని ఈ వెహికల్ని వాళ్ళు ఒక విలేజ్ ఆర్గనైజేషన్లో ఎక్కువ ఉంటే ఆ వెహికల్లో పట్టేని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటే ఒక వెహికలే తీసుకుపోవచ్చు. లేదా 2 విలేజ్ ఆర్గనైజేషన్స్ కలిపి కూడా వెహికల్ వాడుకొని ఒక దగ్గర సగం ఒక దగ్గర సగం అట్లా వాళ్ళ ఇండెంట్ని బట్టి వాళ్ళు దాన్ని అన్లోడ్ చేసుకోవాలి. ఏరియా కోఆర్డినేటర్స్ మండల సమాఖ్యల ద్వారా విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ తీసుకుపోవాలి. అయితే ఇక్కడ మండల సమాఖ్య కానీ విలేజ్ ఆర్గనైజేషన్ కానీ మార్కెట్ యార్డ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు 100 రూపాయలు పే చేస్తే చాలు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఇంకా ఏదైనా సర్వీస్ ఛార్జెస్ కావాలనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ 100 రూపాయల దాని మీద 10 రూపాయలు వసూలు చేయాలా, 20 రూపాయలు వసూలు చేయాలా, 15 రూపాయలు వసూలు చేయాలా.